నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. అమ్మ ఊరెళ్ళింది, ఇంకా రానని చెప్పింది. హాస్పిటల్ అన్నయ్యని చూసిన, నాతో మాట్లాడలేదు. ఎందుకు ఏమో నాకు తెలియదు. ఇవి గుండెలు గుండెలు రగిలించే మాటలు. చిన్నారే, ఎవరి చిన్నారి అంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో మరణించిన రేవతి కూతురు మాట్లాడిన మాట. అంటే తల్లి చనిపోయిన సంగతి ఆ పాపకు తెలియదు. పాపం అమ్మ ఊరెళ్ళింది, ఇంకా రానని చెప్పింది అని మాత్రమే చెప్తుంది. ఆ పాప చిన్న చిన్న బుజ్జి బుజ్జి మాటలు వింటుంటే కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి. ఎవరో వచ్చిన ఒక మీడియా చూపించిన పరిస్థితి. కానీ ఏ మీడియాకు, మెయిన్ మీడియాకి ఎక్కడ కూడా ఇది కనిపించలేదు. ఇది అల్లు అర్జున్ని కౌగులించుకొని ఆనందంతో ఉక్కుబిక్కి అవుతున్న ఆయన కూతురు, ఆయన భార్య అంటూ మెయిన్ మీడియా గొట్టాలు పెట్టి వాళ్ళని చూయిస్తుంటే, మరి ఈ మీడియాకు ఈ పాప దీనస్థితి కనిపించలేదా? భర్తను కోల్పోయి ఒక బాబు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతుంటే, మరో పాపకు మీ అమ్మ లేదు అని చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఊరెళ్ళిందని చెప్పి మభ్యపెడుతున్న ఆ తండ్రి దైన్య పరిస్థితి మీడియా కనిపించలేదా? మా అంటే ఓ 4-8 గంటల లోపల, 4 గంటల కంటే ఎక్కువ లేడు అనుకుంటా. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తే చిత్ర పరిశ్రమ సెలబ్రిటీలు అంతా పరిగెత్తుకొచ్చి చివరికి రాజకీయ నాయకులు సింపతులు చూపెడుతూ ఆయన్ని పరామర్శిస్తుందే. మరి పాపను ఎవరు పరామర్శించాలి? ఆ తండ్రికి ఎవరు ధైర్యం చెప్పాలి? భార్యను కోల్పోయి ఒక కొడుకు హాస్పిటల్లో మృత్యుతో పోరాడితే, మరో పాపకు తల్లి చనిపోయిందని చెప్పలేని ధైర్యం లేని దీనస్థితి ఆ తండ్రిది. మరి ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి అది మీడియాకు కనిపించలేదా? ఏమి అల్లు అర్జున్ సెలబ్రిటీ, కోటీశ్వరుడు, కోట్లు ఉన్నాయి. మామ కోటీశ్వరుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బంధువు, ఇంకో మామూలు చిరంజీవి ఇంటికి వచ్చి ఆయన ఓదారుస్తాడు. సినిమా డైరెక్టర్లు, సినిమా హీరోలు, చెప్పుడు హీరోలు, అంత వీళ్ళంతా హీరోలా? తొక్కిసలాట్లో మరణించిన సామాన్య గృహిణి కుటుంబం ఇప్పుడు దీనాతి దీన స్థితిలో ఉంది. ఎస్, హాస్పిటల్ బిల్లు కడుతుండొచ్చు కాక, ఇది సినిమా నిర్మాణ సంస్థే. కానీ ఆ పాప మా అమ్మ ఊరెళ్ళింది, ఇంకా రానని చెప్పింది, ఎందుకో నాకు తెలియదు అంటున్న ఆ పాప దైనస్థితికి బాధ్యులు ఎవరు? ప్రీమియర్ షోని చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా అభివాదాలు చేస్తూ తొక్కిసలాట కారణమైన హీరో అల్లు అర్జున. హీరో వస్తుండో తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా సరైన బందోబస్తు ఏర్పాటు చేసుకోలేని యాజమాన్యమా? ప్రీమియర్ షోకు అనుమతించి టికెట్ పెంచుకోమని చెప్పిన అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వమా? ఎవరు ఇప్పుడు ఆ పాప దైనస్థితికి కారణం? వీళ్ళు కాదా? అలాంటి దైనస్థితిలో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితిని చూయించని మీడియాని ఏమనాలి? అసలు కనీసం వీళ్ళకు మానవత్వం లేదా? అదే సెలబ్రిటీల ప్రశ్నించాలి కదా, ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఏం డబ్బులు సరిపోతుందా? 20 లక్షల హీరో ప్రకటించిన అంత మాత్రాన రేవతి తిరిగి వస్తుందా? ఆ తల్లికి ఇంకో మరో తల్లి దొరుకుతుందా? ఇంతటి దయనీయ స్థితి అక్కడ కనిపిస్తుంటే ఇటు మీడియా చూపించదు, అటుపక్క నిర్మాణ సంస్థ కానీ హీరో కానీ పట్టించుకోడు. అతను జైలుకి వెళ్ళిండు అని 4 గంటలు వెళ్ళొస్తేనే ఆ బాలగోపాల్ అబ్బో ఏదో జరిగిపోయింది, ప్రపంచం మునిగిపోయింది అన్నట్లు. ఎస్, తొక్కిసలాట కారణం అయితే హీరోనే. రేవతి మరణానికి పరోక్షంగా కారణం హీరోనే. ఆ యాజమాన్యమే, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే, అక్కడ బందోబస్తు సరిగా నిర్వహించలేని పోలీసులే. వీళ్ళందరూ బాధ్యులే. వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ఏదో చేస్తున్నట్లు, వాళ్ళ గొప్పగా అయినట్టు వాళ్ళ గొట్టాలు పెట్టి మన మీడియా చూపిస్తున్నది.
సో ఇప్పటి దైనస్థితి ప్రపంచానికి తెలియచేయాలి చేత కాని మీడియా కూడా ఇప్పుడు ఒక విధంగా కారణమే. సో అమ్మ ఊరెళ్ళింది, ఇక రానని చెప్పింది అని చెప్తున్న పాపకి ఏ సమాధానం చెప్తారు వీళ్ళు? అల్లు అర్జున్ సమాధానం చెప్తాడా? మైత్రి మూవీ మేకర్ సమాధానం చెప్తుందా? సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానం చెప్తుందా? ఎవరు బాధ్యులు దీనికి? ఇంతటి ఘోరాలు జరుగుతున్నా కళ్ళ ముందు కనీసం దానికి ప్రపంచానికి చూపించలేని మీడియా చేతగా అంటారమ్మా. మిత్రులారా ఆలోచించండి. ఇటు మీడియా కానీ అటు పాలకులు కానీ అందరూ కూడా ఉన్నోళ్ళకు తొత్తులుగానే మారిండ్రు అనిపిస్తుంది ఈ స్థితి చూస్తే. ఎందుకంటే తొక్కిసలాడు తల్లి మరణించింది. మరి వాళ్ళని ప్రపంచానికి చూపించాలి కదా దీనికి ఇలా జరిగిందని. అయ్యా అభిమానంతో పరిగెత్తితే ఆమె చనిపోతే ఆమె కుటుంబ స్థితి ఇది, దయచేసి అభిమానం పేరుతోటి అరాచకాలు సృష్టించకండి, ఇవాళ కాకపోతే రేపు సినిమా చూస్తాం, దీన్ని గుర్తుంచుకోండి అన్న మెసేజ్ని సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మీడియాకు లేదా? ఏదో రామ్ చరణ్ హీరో అన్నాడు, మొన్న రేవంత్ రెడ్డి అడిగినట్టు భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఆయన యుద్ధం చేసి వచ్చిండా సైనికుడు కాదా? ఒక హీరో డబ్బులు తీసుకుని నటించిండు, సినీ నిర్మాణ సంస్థ ప్రాఫిట్ కోసం ప్రీమియర్ షోకి వచ్చి షో చేసిండు, తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎందుకు అంత ప్రియారిటీ? ఈ సెలబ్రిటీ ఎవరికి ఈ రోహిణి మన రేవతి కుటుంబ దైనస్థితి కనిపించడం లేదా? ఎవరైనా పరామర్శించిందా? మీడియానే వాళ్ళకి ప్రశ్నించిందా? అయ్యా ఇది కరెక్టే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని కూడా పరామర్శించండి, ఎందుకు పరామర్శించలేరు? మరి రాజకీయ పార్టీలు కూడా అల్లు అర్జున్ అరెస్టు ఖండించినే, మరి ఇక్కడ దీని పరిస్థితి ఏంటి? రేవతి కుటుంబం పరిస్థితి ఏంటి? కనీసం ఆ కుటుంబం పట్ల సానుభూతిని ప్రకటించరా? చనిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడిరా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? ఓట్ల కోసమా? హీరో అభిమానుల ఓట్లను క్యాచ్ చేసుకోవడానిక? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. మీకు గుర్తుందో లేదో, నేను భరత్ అనే సినిమా సందర్భంగా ఒక ఫంక్షన్లో ఆ సినిమా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ మేము బాగానే ఉన్నాం, మీరే బాగలేరు, ఇంకా బాగుండాలని అభిమానులకు చెప్పిన మాట ఇది. హీరోలు మీరు ఎంత హీరోల కోసం తనుకున్నా మేము మాత్రం బాగానే ఉంటాం, ఇట వెతికిన అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అంటే మాట్లాడతారు, మేమందరం బాగానే ఉంటాం, అభిమానులు మీరు కుట్టుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా ఆయన చెప్పిండు. ఇప్పుడేం జరుగుతుంది మరి? వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదిక యుద్ధాలు చేసుకుంటున్నారే, మాటల యుద్ధాలు. నిన్నేం జరిగింది? అల్లు అర్జున్కి చిరంజీవి వచ్చి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళిండు, వాళ్ళ మామలు అల్లుడు వాళ్ళంతా ఒకటే, వాళ్ళు బాగానే ఉన్నారు. అనవసరంగా ఇది ద్వేషాలు పెంచుకొని తన్నుకు చస్తుంది మీరు. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ సినిమాకు లాభాలు వస్తున్నాయి, కానీ అభిమానం పేరుతో తొగ్గుసలాట జరిగితే నష్టపోయింది ఒక అభిమాన కుటుంబం. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే అభిమానులు కానివ్వండి, ప్రజలు కానీ ఇలాంటి వాళ్ళ ఆటలు ఇలాగే సాగుతాయి. మీ కష్టాలని, నష్టాలని, మీ సుఖాలని ఎవరు పట్టించుకోరు. రేవతి కుటుంబం ఎందుకు సాక్ష్యం. ఇకనైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరవకపోతే నష్టపోయేది మీరే, కష్టాలు అనుభవించేది మీరే. తస్మాత్ జాగ్రత్త.